మరి చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నీకు కృతజ్ఞతలు. మరి ఈ సమయం మాకు విజ్ఞానకరంగా మార్చండి, సహాయం చేయండి. దుష్టుని యొక్క పరిస్థితులు బంధిస్తూ వచ్చే ప్రతి మీకు వందనాలు. మాతో మాట్లాడే ప్రతి మాట జీవం గల వందనాలు తెలుస్తుంది. సేటని ప్రతి అటాకింగ్ శక్తిని ప్రతి డిస్టర్బెన్స్ బంధిస్తూ వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుతామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదువుతారు కదా. యోహాను సువార్త 15. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. అది అర్థమైంది. నాకు వేరుగా ఉండి మీరేమీయో చదవలేసిన 15. I am the vine, you are the branches. He who abides in me and I in him bears much fruit. For without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కానీ ఈ ట్రూత్, ఈ సత్యము మనకు ఎంతగా అర్థమైతే అంత మనకి ఆశీర్వదించబడతాం కదా. వితౌట్ జీసస్ క్రైస్ట్, వితౌట్ ప్రభు నువ్వు నేనేంటి అటెంప్ట్ చేయొచ్చు, ఆలోచన చేయొచ్చు, ప్లాన్ చేయొచ్చు, కానీ అమలు కాలేక సక్సీడ్ కాలేక. అది వితౌట్ మీ నాకు వేరుగా ఉంది ఏమీ చేయలేదు కదా. ట్రూత్, ఈ ట్రూత్ మనం తెలుసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఏమిటి సాల్వ్ అయిపోతుంది కదా. ఈ ట్రూత్ తెలుసుకున్నాడు. ఇది ఆలోచన చేద్దామండి. 2 భాగాలుగా దీన్ని విభజిస్తాను నేను. ఒకటి నెంబర్ 1 ఏంటంటే నాకు వేరుగా ఉంది, నాకు వేరుగా ఉంది. రెండో భాగం ఏంటి? మీరేమీ చేయలేదు. ఫస్ట్ భాగం ఏంటన్నా నాకు వేరుగా, వితౌట్ మీ కదా. అది దేవునికి, దేవుని వాక్యానికి, సంఘానికి సపరేట్గా ఉండి ఏ థింగ్స్ చేయొచ్చు, యూ కెన్ డూ థింగ్స్, కానీ ఏంటి, కానీ సక్సెస్ ఉండదని దేవుని వాక్యం చెప్తున్నాను. నాకు వేరుగా ఉంది. అసలు దేవునికి వేరుగా ఉంటాం ఏంటో మనం తెలుసుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. బాబేలు గోపురం కట్టడానికి స్టార్ట్ చేశారు. ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి చూడాలనే, అంతటి ఈక్వల్గా వెళ్ళిపోవాలని. ఇది హెవెన్ వరకు కట్టాలన్న ఏంటి ఆ గోపురం. అది పాసిబుల్ ఏంటి అసలు? ఆ రోజుల్లో ప్రజలకు అంత ఏం లేదు. అట్లా కట్టుకుంటూ వెళ్ళిపోతే మాకు నాలెడ్జ్ ఉంది, ఏంటది కడుతున్నాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మనం చేయొచ్చు. అక్కడికి వెళ్ళి దేవుడు ఉన్నాడు ఒకడు ఉన్నాడు అనుకుంటా, ఆయన పోయి హాలో చెప్పేసి వద్దామనుకుని పోతున్నాడు. సో బాబేలు గోపురం దేవుడు వేరుగా ఉంది కట్టిందమ్మా. ఒకటి ఆదికాండం 11వ అధ్యాయం చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూడండి సార్. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 9. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేది. వారు తూర్పున ప్రయాణమైపోతుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడింది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదు రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని వేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా. ఏం చేసినట్టు వాళ్ళు ఏంటంటే ఏం కావాలి, దానికి పేరు కావాలి కదా. తర్వాత అంతగా చెదిరిపోవద్దు, మనం ఎక్కడున్నాం, ఒక్కటే దగ్గర ఉన్నాం. దేవుని ప్లాన్ ఏంటి? స్ప్రెడ్. ఇప్పటికే దేవుని ప్లాన్ అదేనా? ఎస్. ఎప్పుడైతే దేవునికి వేరుగా ఆ పని చేశారో అక్కడ గందరగోళం కదా. అండ్ దేర్ వాస్ కన్ఫ్యూజన్. బాబేలు అనగా కన్ఫ్యూజన్ అని అర్థం. అక్కడ కన్ఫ్యూజన్. ఇప్పుడు కూడా మనిషి దేవునికి వేరుగా చేసే పనులన్నీ ఏమైపోతాయంటే పెద్ద కన్ఫ్యూజన్ అన్నమాట కదా. పెద్ద కన్ఫ్యూజన్. చదువు కంటిన్యూ. పేరు సంపాదించుకొని రండి అని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనం దిగిపోయి
వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకోలేను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అను పేరు పెట్టిరి. సో ప్రభు స్కాటర్ చేశాడు ఎవరిని? ఎందుకు? జలసియా? ప్లాన్ ఆఫ్ గాడ్ ఏంటి? హ్యూమన్ రేస్ స్ప్రెడ్ కావాలమ్మా కదా. అక్కడే కట్టుకొని ఉంటాం, దేనికి స్ప్రెడ్ కావాలి, మనం ఫలించాలి, మనం ఆస్వాదించబడాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే నో ఇక్కడే గోపురం కడదాం, ఇక్కడే ఏం కడదాం, మైదానం మంచిగా బ్రిక్స్ అన్ని మనం బేక్ చేసి బిల్డ్ అని దే వెంట్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. చూసారా? నాకు వేరుగా ఉండి ఏం చెప్పాడు? దేని ప్లాన్కి, దేని చిత్తానికి ఆపోజిట్గా చేశాడంటే మరి మనం దేవుడు ఏం చేస్తాం? సో ప్రభు వచ్చి వాళ్ళందరూ ఏం చేశారంట? భాషలన్నీ స్ప్రెడ్ అయిపోయారు. అప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థం కాక ఏమైపోయారండి? తమిళ్ మాట్లాడాడు, తమిళ్ సాంస్క్రిట్ మాట్లాడాడు, అందరూ వేరు 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 అన్నీ అన్నీ మంచిగా అయింది. ఇప్పుడు సో గాడ్స్ ప్లాన్ కదా, అవునా కదా? సో ఇప్పుడే కానీ మనం గమనించాలి. ఈవెన్ యాక్ట్స్లో అందరూ యెరూషలేములో వచ్చి కూర్చున్నారు. ప్రభు ఏం చేశాడు? యెరూషలేములో శ్రమ వచ్చిందంటే యెరూషలేము శ్రమ రాగానే ఆ శ్రమం తట్టుకోలేక అందరూ ఎప్పుడు స్ప్రెడ్ అయ్యారు. ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడంతా ఒక సంఘం స్థాపించారు. అది ప్లాన్ ఆఫ్ గాడ్. అదే మా వాళ్ళు వదిలేసి ఎట్లా ఉంటారు? అంతే ఒక్క రోజు అలవాటు అయిపోయారు. అవుతా అవా కదా? సో నాకు వేరుగా ఉండి దేవుడు అన్నాడండి. రెండో ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు శాంసన్. ఆయన పేరు ఏంటి? ఈయన కూడా దేవుని వ్యతిరేకంగా కొన్ని పనులు చేశాడు. చూడండి, జడ్జెస్ అంటే న్యాయాధిపతులు 16 అధ్యాయం, న్యాయాధిపతులు 16 అధ్యాయం మరి 20 వచనం చదువుదాం. 20 వచనం చూడండి సార్. న్యాయాధిపతులు 16. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని అయితే యెహోవా తనను ఎడబాసనని వేరుగా ఉంటే యెహోవా తనను ఎడబాసనని ఎందుకు తెలియలేదండి? అదే మాకు కావాలి. అదే ఆ రీజన్ కావాలి. Why did Samson didn't know that the Lord left him? దేవుడు ఆత్మ ఏంటది? వేరైపోయాడు. ఎక్కడ వేరయ్యాడు? మంచిగా పడుకొని నిద్రపోయాడు కదా. పాపం చేశాడా? ఏం చేయడం అంత మంచిగా? ఎందుకు వెళ్ళిపోయాడు ప్రభు? అది కాదు మనకి. ఆ విషయం ఈయన తెలియలేదు అంత. హలో అది అసలు ప్రాబ్లం అది. హీ డిడ్ంట్ అండర్స్టాండ్. అంటే నో దట్ లార్డ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. ఇంగ్లీష్ చదువు వస్తుంది 16:20. చదువు. And she said, the Philistines are upon you, Samson. So he awoke from his sleep and said, I will go out as before at other times and shake myself free. But he did not know that the Lord had departed from him. Departed అన్నాడు కదా. డిపార్టెడ్ అంటే ఏంటి? The train departed అంటాడు. అర్థం ఏంటి? వెళ్ళిపోయిందని. లెఫ్ట్ ద ప్లాట్ఫామ్, లెఫ్ట్ ఆ సిటీ వదిలేసిందని అర్థం. సో ప్రభు ఆయనని డిపార్ట్ అంట. అది ఆయనకు తెలియలేదు. ఎందుకు? అది కావాలి మనకు. బాగా వస్తుంది కదా. అందరూ చాలా దూరం వెళ్ళిపోయింది కదా. ఏంటి అసలు బేసిక్ దేవుడు వదిలిపెట్టింది మెత్తలో ఉన్నాయి. దగ్గరకు వచ్చాం. అసలు శాంసన్ వాజ్ నాజీరు చేయబడిన వాడు. ఇప్పుడు తల్లి గర్భంలో చెప్పడే దేవుడు ఎంచుకున్నాడు. ఆమెకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాడు. ఎవరు? దేవదూత కదా. గుర్తుందా మీకు? ఏంటి ఫస్ట్ అని చెప్పండి. ఎవరు? హెయిర్ కట్ చేయొద్దు, సిజర్స్ కత్తి రాయకూడదు వాడి మీద కదా. ఆ తర్వాత ద్రాక్షావళిని పుట్టింది ఏది కూడా అది ఎండు ద్రాక్ష కానీ పచ్చి ద్రాక్ష దాని రసం కానీ తాగొద్దు. ఆ తర్వాత సచిన్ దాన్ని
కనీసం మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ శవాన్ని కూడా ముట్టుకోకూడదు కదా. చావుకి వెళ్ళితే దాన్ని ముట్టుకోకూడదు. ఆ తర్వాత నెక్స్ట్ అన్ని జోలికి వెళ్ళకూడదు. లేక ఎవరు వివాహం చేసుకోవాలి? ఇశ్రాయేలు. ఇవన్నీ మనవాడు ఏం చేశాడు? రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు. రూల్స్ అన్ని ఫాలో కాదు. నాకు కాదు, చెప్పినవాడు కనుకున్నాడు. సో ఫైనల్గా ప్రభు ఏం చేశాడు? ఆయన్ని వదిలేయాల్సి వచ్చింది. అండ్ యూనో వాట్ హ్యాపెన్. ఎప్పుడైతే దేవుడు వదిలేశాడండి, ఫిలిస్తీన్ వచ్చి పైన అప్పుడు వరకు పట్టుకోలేకపోయాడు. పైన పడ్డారు ఆయన నానా చిత్రహింసలు పెట్టి కదా. ఆయన కళ్ళు లాగేసి ఇంకేం చేశారు చెప్పండి. ఇంకా గుండు కొట్టేశారా? ఆ గుండు కొట్టేసారు. పోయి అందులో పడేశారు జైల్లో. తీరగలు విసిరేవాడు. బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. చూసారా ఎప్పుడైతే దేవుడు వదిలేశాడు? చూసారా అంటే నాకు వేరుగా ఉండి దేవుడు ఉన్నంతకాలం చాలా బలమైన ఉండనమాట. ఎవరు? ఎప్పుడైతే ప్రభు వదిలేశాడు, ప్రభుని విడిచిపెట్టాడు, ప్రభుని వదలండి. దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలకు వదిలిపెట్టేస్తాము. మనం కూడా బలహీనలు అయిపోతాం, మనం కూడా వీక్ అయిపోతాం, శ్రోతలు ఈజీగా ఏమైపోతాం? ఈల్డ్ అయిపోతాం. అందుకనే సహవాసం చాలా మనకేంటి ఇంపార్టెంట్. బికాస్ వీఆర్ ప్రోన్ టు ఫాల్ డౌన్. పడిపోయే స్వభావం కలవాలి కాబట్టి మీరేంటి రెగ్యులర్గా వెళ్ళమన్నాడు వదలడా? రెగ్యులర్గా వెళ్ళమండి. ఆ దినం మీరు సమీపించిన చూసిన కొద్ది ఏ దినం చూడం న్యాయం సారీ ఎవ్రీ పత్రిక సార్ ఎవ్రీ పత్రిక 10:24 చూడ సార్ 10:24 10:24 చూడ సార్. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఏ దినము దేవుని రాకడ దినం సమీపించి మీరు చూసిన కొలది మీరు ఎక్కువగా కలుసుకోండి, మరి ఎక్కువగా గ్యాదర్ అవ్వండి, మరి ఎక్కువగా మీరు ఆ ఫెలోషిప్లోకి రండి. నా తర్వాత ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురికొల్పోనని అద్దండి. సో నాకు వేరుగా ఉంది. దేవుడు అన్నాడు నాకు వేరుగా ఉంది. బాగా వేరు గోపురం అదే దేవుడు వేరుగా ఉన్నాడు. వాళ్ళు ఎందుకు సాధించిందండి? ఏం నెక్స్ట్ శాంసంగ్. ఎందుకు శాంసంగ్ ఏం అచీవ్ చేశాడండి? శాంసంగ్ ఏం అచీవ్ చేశాడు? 4 పెళ్ళిళ్ళు చేసుకోడా? పెళ్ళిళ్ళు చేసుకోలేదు అసలు. మనడు నేను చదివితే అసలు ఈ డిడ్ మ్యారీ 1 గర్ల్. సహజీవనం చేశాడు అన్నమాట కదా. అది చూడండి ఎట్లా అంటే దేవుని వ్యతిరేకంగా లేక నాకు వేరుగా ఉండి ప్రభు అంటే నాకు వేరుగా ఉండి ఇంకొక ఆయన కొత్త నిబంధనలు మీకు చూపిస్తాను. రెండోసారి 2 తిమోతి పత్రిక 4:10 2 తిమోతి పత్రిక 4:10 చూద్దాం. 2 తిమోతి చాప్టర్ 4:10 దేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళింది. పౌలు గారు చాలా ఏమన్నాడు? దేమా ఇహలోకమును ప్రేమించి స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడంట. అంటే ఎవరు వదిలేశాడు? పౌలు గారిని, ఆయన సేవనంతా వదిలేసి ఈ దేమా అన్న ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? లోకంలోకి వెళ్ళిపోయాడు. అది ఇంగ్లీష్ చదువుతావా? For Demas has forsaken me, having loved this present world. Amen. Having loved this present world. దేని ప్రేమించాడ? ఈ ప్రెసెంట్ వరల్డ్ అంటే ఈ లోకమును, వైభవమును, సుఖమును, డబ్బును, పేరును, ప్రఖ్యాత ప్రేమించాడంట. దేవుని పనిని ఊడిపెట్టాడు. నాకు వేరుగా ఉండి కదా. అవునండి, మనం అది లోకమును మనం ప్రేమించవచ్చు బాగా. చెప్పు, లోకమును ప్రేమించవద్దా? హలో, షుడ్ బి లవ్ యువర్ బాయ్ ఆర్ నో? నో ఎస్ సార్. ఎస్ ఫస్ట్ దేవుడు తర్వాత కొంచెం దేవుడు ఇచ్చిన లోకం. 2 చూడండి ఒకసారి. 1 John 2 1 John 2:15.
1 John 2:15. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను లోకమునైనను ఇక్కడ పాస్ట్ చేద్దాం ఒకసారి తలగా అవుతుంది. ఇప్పుడు లోకంలోనే ఉన్నామండి, కానీ లోకాన్ని ఏం చేద్దామండి? అది ఎట్లా? అదేనా, లోకంలోనే ఉన్నాం. లోకంలో పుట్టి పెరిగి ఈ భూమిలోనే కదా, మట్టిలో పుట్టి మట్టి కూడా తిన్నాం మనం. మట్టి మనుషులమే, మట్టి వాసన కొడతాం కదా. మార్నింగ్ స్నానం చేస్తాం, సాయంత్రం గబ్బు వాసన వస్తాం, అంతే మట్టి. అది మళ్ళీ స్నానం చేస్తాం, బికాస్ వీ నో వీఆర్ డర్టీ ఫెలోస్, అంతే కదా. ఇక్కడ పుట్టి ఇక్కడ దేవుడు అంటే లోకంలో ఏదో అందుకే దేని విషయం చెప్తాడు దేవుడు? లోక సిస్టమ్స్ ఉన్నాయి, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక ఫ్రెండ్స్, లోక స్టాండర్డ్స్, వీటిని తీసుకోవాలి కదా. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడు ఎవడైనను లోకమును ప్రేమించాడు తండ్రి ప్రేమ వానిలో. గాడ్స్ లవ్ కెనాట్ డీల్ అంటే రెండు విధాలుగా ఉండలేదు. అసలు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అనగా లోకము దాని ఆశయు గతించిపోతున్నావు కానీ. సో లోకంలో ఉన్నదంతా మూడు కేటగరైజ్ చేశాడు దేవుడు. ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవం. ఇంగ్లీష్ ఏమో తెలుసా? ఇంగ్లీష్ మూడు. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, రెండు లస్ట్ అనగా లస్ట్ ఆఫ్ ద ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ శరీర ఆశ కదా. మనం చేసిన ఈ మూడిట్లో ఉంది కదా. మన పాపం కానీ, ప్రభు దూరం అవటం కానీ, ఈ మూడిట్లో. సేటన్ కూడా ఈ మూడిట్లో టెంప్ట్ చేశాడు కదా అవ్వని. మనల్ని కూడా ఇదే మూడిట్లో చేస్తాడు. ఒకటేంటి? శరీరాశ. అవ్వని ఏమన్నాడు చెప్పండి? శరీరాశ చెప్పండి. నీకు తింటే మంచిది అన్నాడు కదా, అవునా? చెడ్డదన్నాడా? అసలు చెడ్డదని మాత్రమే రాడాడు. తర్వాత రెండోది ఏంటి? నేత్రాశ. చూడటానికి ఎట్లా ఆ ఫ్రూట్ ఎట్లుందన్నా? రమ్యమైందంటే వెరీ గుడ్ లుకింగ్, అట్రాక్టివ్ కలర్. దాని తర్వాత జీవపు డబ్బం నేను యాడ్ చేశాడు. ఇది తింటే ఇంటర్నల్ లైఫ్ అన్నాడా? అమ్మో మీరు దేవతలు అయిపోతారు అన్నాడు. అంతేనా? మీరు ఇంటర్నల్ లైఫ్ ఉంటుంది అన్నాడు. అస్సలు రాలేదు. ఆ మాట రానిచ్చాడా? లేదు. ఏమన్నా మీరు దేవతలు అయిపోతారు అంటే మీ ఆయన ఏమో దేవుడు అవుతాడు, నువ్వేంటో వారేవా అనుకుంటా ఉంటాను. ఆయన చెప్పింది కానే కాదంటాడు తెలుసా మీరు? ఆయన చెప్పి దేవుని మాట కానే కాదంటాడు. నేను చావరంటాడు. ఆయన మాటకు ఫిదా అయిపోయినాడు. ఎవరు? ఫిదా అయిపోయింది. లోకాశయు ఏమన్నాడు? శరీరాశయు, నేత్రాశయు. ఇప్పుడు కూడా మనల్ని అంతే శరీరాశ ద్వారా పడేస్తాను, ట్రై చేస్తాను. తర్వాత నేత్రాశయం అన్నీ చూపిస్తాడా లేదా? ఆ తర్వాత జీవకుండం. నువ్వు అది తింటే ఎంత బాగా అవుతుందో తెలుసా? మంచిగా డెవలప్ అవుతుంది తెలుసా? మనలో గ్రీడీనెస్ పెడతాం. ఏదేమండి. సో దేవ ఏం చేశాడంట? లోకంలో ప్రేమించి దేవునికి దూరం అయిపోయి చూస్తున్నాను కదా. సో నాకు వేరుగా ఉంది, ఏం చేయలేవు. దేవునికి వేరుగా అంటామా సార్? చాలా చాకాలం దేవుని బిడ్డ ముఖ్యంగా ప్రభు నమ్ముకున్న గుడ్. కానీ వాక్యానికి, సంఘానికి, దేవుని బిడ్డకు నువ్వు దూరం అయిపోతే నువ్వు సాధించేది ఏంటి? అందుకనే లోక విషయంలో మనం చనిపోవాలంట. లోక విషయంలో మనం సిలువ వేయబడాలి. సిలువ అంటే డెత్. అదేంటి చూడ సార్, గలతీ పత్రిక 2 అందరూ గలేషియన్స్ చాప్టర్ 6 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన 6:14 చూడు సార్. 6:14 ఒక్క నిమిషమా. గలతీ పత్రిక తీసారా? 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును దాని వల్ల నాకు లోకమును లోకమునకు నేనును ఏమన్నాడు? పాల్ రండి
నేను లోకానికి, లోకంలో నేను ఏమయ్యాం? అంటే ఏంటో సిలువ వేయబడ్డం అంటే చనిపోయాం. ఇది ఎట్లా? ఇప్పుడు ఇందాక చెప్పాను వరల్డ్లోనే ఉన్నాం కానీ సిలువ లోక విషయం చనిపోయామండి. ఎట్లా పట్టేసేదా? పట్టించుకోదా? పట్టించుకోకుండా ఎట్లా? ఓకే పట్టించుకో, ఒకసారి పట్టించుకో, రెండోసారి పట్టించుకో. ఎట్లా అండి? చనిపోయినాడంట. చనిపోయినాడైతే సిలువ వేయడంటే చనిపోవడం అంటే అర్థం ఏంటి? దేవుని విషయాలు వచ్చినప్పుడేమో బతుకుతాం, బతుకున్నాం. కానీ ఏసై అది లోక విషయాలు వచ్చినప్పుడు ఏంటి? చనిపోయినామంటే తృణీకరిస్తాం. అట్లాగే రేపు ఓట్లు వేద్దాం మనం, వేయాలి కదా, మన హక్కు కదా అది. నేను ఎట్లా చచ్చిపోయాను కదా, ఇక్కడికి ఎందుకు చచ్చినట్టే కనవద్దు, వెళ్ళాలి కదా. కొంతమంది ఏంటి ఎక్కువ ఏం చేస్తారు, దాన్నే లీగలిజం ఉంటుంది కదా. నేను ఎట్లా లోకల్ చచ్చిపోమన్నాడు, సో నో ఓట్స్ ఫర్ మీ, నువ్వే వేసే అన్నావు. నో నో నో, మనం వేయాలి, మన హక్కులు ఏం చేయాలి మనం. అవునా కదా, మనకు డెమోక్రసీ అంటే లాస్ట్ డెమోక్రసీ ఏదో కానీ మొత్తానికి వేయాలి. ఏదేమంటే లోకంలోకి నేను, నాకు లోకానికి ఏమైపోయాం? లోక విషయాలు వచ్చినప్పుడు వీళ్ళని సపరేట్. అది చచ్చిపోయాను అని నువ్వు ఎంచుకోవాలి. నన్ను నేను ఎంచుకో ప్రభా, నేను సిలువ వేయబడ్డాను అంటే నేను చచ్చిపోయాను కదా. లోక ఆశలు, లోక ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉండొచ్చా? నో అనేస్, నో. సీక్రెట్గా చూడొచ్చా తెలుగు సినిమాలు? చచ్చిపోయావు కదా నువ్వు అంటే సరిగ్గా సావలేదు అన్నమాట. సరిగ్గా సావకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఇక్కడ కొన్ని మనం పాములు కొట్టినప్పుడు సరిగ్గా సావమంటే ఒకసారి అవి పారిపోతాయి. ఇక్కడ మనల్ని దాని ఒక ఇదేం పెట్టారంటే అది నీ మీద ఏం చేస్తుంది? పగబట్టేది పాములు కాదు, మనుషులు కదా. మన మూఢనమ్మకం ఏంటి? మన దేశంలో దాని మీద 190 సినిమాలు వచ్చినాయి. ఇట్లా పాముల అమ్మాయిలాగా వచ్చింది, వాడిని కాటేసేది. ఒక డ్యాన్స్ కూడా వేసింది ఒక కదా. ఈ డ్యాన్స్లో డీలో పాములు చేయలేదు. అవునా మీడియా, మన మీడియా ఎవరే భలే హరరా ఏమంటారు దాన్ని సృష్టిస్తారు. పాములు కాదు పగబట్టేది మరి ఎవరు? మనం దానికన్నా పాయిజనస్ స్మెల్స్. ఎక్కడన్నా పాములు పగబట్టుకోవడం మీరు నిజ జీవితం చూసిన సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అంతా కూడా ఈ పగబట్టం, డువేట్ పాడటం కదా, మంచివాడు నేను ప్రేమించడం, ఇవన్నీ పాములు చేసే పనులని వాడు మనకు ఏం చేస్తుంటాడు? ఎడ్యుకేటెడ్, విచ్ ఇస్ ఫాల్స్. అసలు ఆ మాటకు వస్తే అంత బుర్రలేదు దానికి. దేనికి? పాము పగబట్టి అంత. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వాడి ఫోటో కూడా తీసి పెట్టుకుంటుంది వాడి. వీడైతే దీనికి హాని చేస్తాడో వాడి ఫోటో, వాడి ఇమేజ్ దాచిపెట్టుకున్నాం. అరే అంత టెక్నాలజీ ఎట్లా వచ్చింది? మన సెల్ ఫోన్లోనే ఇమేజ్ చేస్తారు కదా. ఇప్పుడు 50 MB 50 మెగాపిక్సెల్ ఉంటేనే బ్లర్గా వస్తుంది. ఎక్కడో ఉన్నాడు ఇది ఫోటో తీసుకుంటున్నాం, అది పిక్చర్ తీసుకుంటాం. మన జరిగింది అబ్బా మామూలు ఇంత పగబడుతుంది అని దాన్ని దండం పెట్టారు. కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి కదా, దానికి లీటర్లు పాలు పోసేస్తారు అనమాట. అసలు యాక్చువల్గా అంట పాములు అసలు ఏం చేయవు, గుడ్లు కూడా తినవాడు, గుడ్లు పోస్తారు. ఆ గుడ్లు ఎవరికన్నా అనాథ పిల్లలకు కదా, కూర అన్నం చేస్తే వాడు పూట అన్నం తింటాడు, మీ పేరు చెప్పాను. అందరూ పోస్తే ఆ గుడ్లు తినవాలి కదా. అది రెప్టైల్స్ కదండి, దట్స్ రెప్టైల్. అదొక ఏదంతా తెలుగు నాకు కదా. అది దానికి మనం దానికి ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ ఈ లోకంలో మాట నేను ప్రేమించొద్దు. దేవుని అడుగు ప్రభా, నేను సిలువ వేయబడినాను. ఒకవేళ ఇలా చేస్తున్నట్టయితే ఇంకా సరిగా ఆ విశ్వాసం సరిగా ఏం కాలేదు, ఇంకా చావలేదు, సరిగ్గా చావలేదు. లోక విషయాలు ఇంకా అట్రాక్ట్ అవుతున్నాడు, లేక దాని విషయంలో ఈల్డ్ అవుతున్నాడు, పడిపోతున్నాడు. కొంతమందికి లోక జ్ఞానం కలిగి ఉంటుంది కదా, లోకస్తులు బాగుంటుంది లోక జ్ఞానం. దైవ జ్ఞానం తక్కువ, బైబిల్ జ్ఞానం ఇంకా తక్కువ. ఎందుకంటే ఆ జ్ఞానం ఉన్నాడు ఏం చేయలేదు, ఇన్ని పెట్టుకోలేడు, ఇన్ని ఛానల్స్ ఓపెన్ కావు. ఏదో దాంట్లో చచ్చిపోతే అని ఓపెన్ అయింది. దైవ జ్ఞానం అదే అండి కదా. కొంతమంది సార్ భలే దైవ జ్ఞానం, సారీ లోక జ్ఞానం భలే ఉంటుంది ఉండదు. కానీ ఇది కావాలంటే మాత్రం దాని విషయం చచ్చిపోవాలి. నన్ను ఎవరు అడిగారు, ఈ పాలిటిక్స్ గురించి జరుగుతుంది, దాన్ని
నేను నాకేం అది ఎవరెవడో ఉంటాడు కదా, వాడు తెలుసా వీడు నాకేం అంత నాకేం లేదు. ఈనాడు చదువుతాను కానీ ఎట్లా అసలు చదివేసి అంటే న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఉంటే హెడ్లైన్స్ అనేది చదివేది, ఏమైనా ఇంట్రెస్ట్ అవి అంటే కొంచెం అవి కూడా ఎందుకు చెప్తున్నా అంటే అసలు నాకు టైం ఉండదులేండి ఎన్ని చదువుకుంటే కూర్చోడానికి. ఎందుకంటే ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రిపరేషన్ నాకు చాలా టైం తీసుకుంటాను. స్లో టు లెర్న్ అనమాట. ఇది ఈ స్లో లెర్నర్ అన్నట్టు, ఫాస్ట్ అట్లా కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ నువ్వు ఒక విషయంలో చనిపోతే ప్రభు వాడుకోవడం స్టార్ట్ చేస్తాను. ప్రభు వాడుకోవడం కదా. ఆయన చాలామంది లోక విషయంలో జ్ఞానం లోక జ్ఞానం భయంటారు, దీంట్లో వాళ్ళు పెడతారు, వాళ్ళు వీళ్ళు పెడతారు కదా. కదా అలాగే భయం ఉంటుందని ఏది తర్వాత చూడడం ఇంకొక వచ్చిన చూద్దాం. రోమపత్రిక ఏంటో సార్, రోమపత్రిక 6వ అధ్యాయం 6 రోమన్స్ చాప్టర్ 6 అది. రోమన్స్ చాప్టర్ 6 ఏమనగా చదవండి. మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబట్టకు మనలో ఏముందంట ఒక అర్థం చెప్పండి. ప్రాచీన స్వభావం ఇంగ్లీష్లో knowing this that our old man was purified with him. Was purified with him, that the body of sin. So old man evaru, new man evaru? New man ayina. Old man evaru? మన లోపల ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. మా మందులు అనుకుంటుంది సార్, దెయ్యం ఏమో. దెయ్యం కాదు, దెయ్యమా నువ్వు చెప్పే దెయ్యాలా కాదు. మరి ఏంటిది? యేసయ్య ఎదగక ముందు నీ ప్రాచీన అంటే ఓల్డ్ ప్రాచీన స్వభావం ఉన్నమాట. ప్రభుని తెలుసుకుంటే నూతన స్వభావం మనకి ఇచ్చాడు దేవుడు. అర్థమైంది ఇప్పుడు? అంటే ఒకే మనిషిలో ఎన్నున్నాయి? 2 స్వభావాలు ఉన్నాయి. అందుకని అప్పుడప్పుడు ఏమొస్తుంది? కోపం వచ్చినప్పుడు ఏ స్వభావం వస్తుంది కమల? పాతది వస్తుంది. అందుకని బూతులు అంటే అది కానీ ప్రాచీన స్వభావం అంటే ఓల్డ్ నేచర్ అంటే అది ఇంకా సరిగా చావలేదు. అది కరెక్ట్. అర్థమైంది మీకు? అందుకనే అప్పుడప్పుడు ఏమో ఆ బలహీనతలో ఇట్ కమ్స్ అవుట్ అన్నమాట. అబద్ధాలు అట్లా జగం మాట్లాడు ఈయన దట్స్ ప్రాచీన స్వభావం. ఈయన ప్రాచీన స్వభావం నేను సిలువ వేస్తున్నాను, ఇంకా చావలేదు అది. అది అప్పుడప్పుడు అంటే ఏది ఎక్కువ బలంగా ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. మన లోపల 2 స్వభావాలు అని చెప్పారు, 2 నేచర్స్. ఏది ఎక్కువ బలంగా ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. సో బలంగా ఉండాలంటే దేనికి ఎక్కువ తిండి పెడతా అది బలంగానే ఉంటుంది. బలంగా ఉంటుంది. దేనికి ఎక్కువ తిండి పెడతామో ఇప్పుడు కొత్త స్వభావానికి ఏం పెట్టాలి? వాక్యం అనేది బాగా ఆహారం పెట్టినారు. ఈ ప్రాచీన స్వభావాన్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది, అనిచేస్తాం. అది బయటకు రాదు. దీన్ని కొన్ని రోజులు సఫర్ చేసాం, ఆ వాక్యం చదువుకోకుండా, ధ్యానించకుండా, సహవాసం లేకుండా. ఈ ప్రాచీన అది నూతన స్వభావం ఏమైపోద్ది? మెల్లిగా అది మెల్లిగా డెడ్ అయిపోద్ది. ఈ ప్రాచీన స్వభావం ఏమైంది? పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ 2 స్వభావాల మధ్య మనకి పోరాటం, స్ట్రగుల్ బిట్వీన్ దిస్ టూ. ఆ స్ట్రగుల్ లేకపోతే నువ్వు మారుమనసు పొందడం అనేది అబద్ధం, లేదా చాలా జారిపోయాడు వెనక. ఎప్పుడు ఈ 2 మధ్య మనకి ఏముండాలి? వైరం ఉండాలి, లేక స్ట్రగుల్ ఉండాలి, పోరాటం ఉండాలి. ఏదేని మధ్యలో? ప్రాచీన స్వభావం, నూతన స్వభావం, నవీన స్వభావం కదా. ఎస్, నేను ముందు చెప్పాను, నాకు వేరుగా ఉండి దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి నువ్వేం చేసావంటే అది కుదరనే కదా. అది రెండో భాగానికి వచ్చేస్తానండి. భాగంలో ఏంటంటే 2 మాటలు ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ. రెండో భాగం చెప్పాను ఏంటది? యూ కెన్ డూ నథింగ్. ఒక్కసారి ఆలోచన చేసి చెప్పండి. ఇప్పుడు దేవుడు వేరుగా ఉండి మనం ఏమన్నా చేయగలమా లేదా? నిజంగా చేయొచ్చు. చదువుకోవట్లేమా? దేవుడు లేనివాడు చదువుకోవట్లే? చదువుకుంటారు.
దేవుని లేని వాళ్ళు జాబ్స్ చేస్తారా? దేవుని లేని మ్యారేజ్ చేసుకుంటారా? చేసుకున్నారు. దేవుని లేని పిల్లలు కలుగుతున్నారా? కలుగుతున్నారు. దేవుని లేని వాళ్ళు లీడర్స్ ఉన్నారా? ఎక్కువ వాళ్ళే ఉన్నారు. దేవుని లేనివాడు ఇక్కడ డబ్బులు తీసుకొని లండన్ పారిపోతున్నాడా? పారిపోతున్నాడు. మరి చేయలేని ఏముంది? నాకేమి ఏమన్నాడు? మీరేమి చేయలేదు. అసలు కాంటెక్స్లోకి రండి. అసలు దేవుడు ఏ సందర్భం అన్నాడు? యోహాను 15:16 యోహాను 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎస్ఐ లేకుండా కూడా అన్నీ చేయొచ్చు అమ్మా. కానీ చెప్పేట ఫలితం ఉండదు. చెయ్యొచ్చు, పిల్లలు మ్యారేజ్ చేసుకో, జాబ్ చేసి, ఎడ్యుకేషన్ ఏదైనా చేయొచ్చు. కానీ ఏముండదు? ఫలం తక్కువ. ఆ ఫలం కూడా ఒక మాట అన్నాడు, నిలిచి ఉండదు. ఇట్ కెనాట్ స్టాండ్. ఇప్పుడు చాలా చెట్లు వస్తాయి పళ్ళు, కానీ లాస్ట్ వరకు నిలిచి ఉండేది అంటే అది ఇంపార్టెంట్. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా ఇది, మొన్న బాగా వర్షం కొట్టింది. ఏమైంది? మామిడికాయలు ఏమైంది? రాజపండి. ఏం చేస్తుంది? నిలిచి ఉండాలి. నిలవలే దేవుడు నిలవలే. ఆ కాలకు వర్షాలు వచ్చాయి, గాలి. ఇప్పుడు మేలో ఎక్కడ వర్షాలు, అంత పెద్ద వర్షం కొట్టింది హైదరాబాద్ కానీ పరిసర తెలంగాణ ఆంధ్రాలో కదా, మునిగే పోయింది కొన్ని అయితే. ఆ ఫలం నిలిచి ఉండలేదు. అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే దేవునికి వేరుగా ఉండి ఏమేమో చేస్తున్నాడు. హీ క్యాన్ డూ, కానీ ఫలము ఉండదు. లేక ఆ ఫలము నిలిచి. అంతే కదా. మీరు ఎందుకు ఏర్పాటు చేసుకుంటే ప్రభు మనల్ని చదువు మొదలుదాం. 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాను. ఫలము నిలిచి ఉండటకును ఏర్పరచుకొని చేసుకున్నాను. ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. యెహోషాపాత్ ఒక రాజు ఉండేవాడు. ఎంతమంది గుర్తున్నాడు? యెహోషాపాత్ పేరు విన్నారా? ఈ యెహోషాపాత్ చాలా మంచి రాజు అండి. వెరీ గుడ్ కింగ్, వెరీ వెరీ గుడ్ కింగ్. ఎందుకు? ఆయన ఎవరు ఏమన్నా ఏం చేసేవాడు? ఓకే అనేవాడు అనమాట. దేవుని దగ్గర విచారించాడు. మెల్లిమెల్లిగా ఏమైపోయాడు తెలుసా? ఈ బికేమ్ టూ గుడ్ అనమాట. టూ గుడ్ టు అదర్స్. ఎట్లా? వాళ్ళు ఏం అడిగినా ఓకే అనేవాడు కదా. అట్లా కానీ అహజ్యా అనే ఒక ఆయనతో స్నేహం చేశాడు. అహజ్యా ఆయన ఒక దుర్మార్గపు రాజు. ఈ రాజుతో నుండి ఒక బిజినెస్ డీల్ చేసుకున్నాడు. బిజినెస్ డీల్ చేసుకుని ఏంటో తెలుసా? గోల్డ్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. ఎవరైనా యెహోషాపాత్. దేవునికి అది ఇష్టమా? యెహోషాపాత్ ఏమో భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి. వీరెవడు? అహజ్యా లోకస్తుడు, లేక దేవుని భయం లేనివాడు. వీళ్ళిద్దరూ ఒక వ్యాపారం డీల్ చేసుకున్నాడు. మనం ఏం ఆలోచన చేస్తున్నాం? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ అటెంప్ట్ చేశాడు, కానీ అది నిలబడలేదు. చూద్దాం చూడండి. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 35వ చదువుతాము. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయం, పేజ్ నెంబర్ చెప్పండి. 350. 20వ అధ్యాయం 35వ 35. సారీ, రెండో దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 35వ. ఇది అయిన తర్వాత ఏమన్నాడు దేవుడు? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఏమవుతుందమ్మా? ఒకసారి పాస్. ఏమైతే స్నేహం చేస్తే అంటే దేవునికి ఏమి ఇంపార్టెంట్ తెలుసా? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నా కూడా ఇంపార్టెంట్ కదా.
దేవునికి ఈ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎవరితో, ఎలాంటి వ్యక్తులతో సహవాసం ఫ్రెండ్స్ చేస్తున్నారు. ఆ మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన చదువు ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాను. చదవండి. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగం చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఫాస్ట్ చేద్దాం. దేవుడు ఎంత ప్రేమ కలడు. వాడిని గాలిపోలే యెహోషాపాతు ఒక ప్రవక్త మారేషా వాడు దోదో కుమారుడైన ఎవరిని ఎలియాజర్తో ఏం చేశాడు, ఒక మెసేజ్ పంపించాడు. బాబు ఏం చేస్తున్నావు నువ్వు యెహోషాపాతు, ఈడెవడు అహజ్యా మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడు. వాడితో ఏం స్నేహం? అందుకే నువ్వు చేసావు కాబట్టి నీ పనులు కొనసాగవు అన్నాడు. భంగం అంటే బ్రేక్. నీ పనులను భంగం చేస్తున్నాడు యెహోవా. నీ పనులను భంగం చేయనని చదవండి. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుంటున్నట్లు ఏమైపోయినా బదలైపోవడం అర్థమైంది. మునిగిపోయినాయమ్మా. ఎక్కడ? సముద్రం. చూసావా? యెహోషాపాతు దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి. అహజ్యా దుర్మార్గపు రాజుతో స్నేహం చేసిన వాళ్ళ ప్రాజెక్ట్ అంటే ఏమైపోయిందంట, గాలిలో కలిసిపోయింది. నాకు వేరుగా ఉండి ఏమి చేసినా కూడా ఏంటది ఫలించదు, నిలబడతారు కదా. దేవునికి ఇష్టం లేని పని చేశారు యెహోషాపాతు. మొదటి రాజులు 22:48 చదవమా. మొదటి రాజుల గ్రంథం 22:48 48 చదువు. 22:48 చదువు. 22:48. యెహోషాపాతు బంగారము తెచ్చుకొనుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలైపోయెను. అహాబు కుమారుడైన అహజ్యా నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతు అడగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురం నందు తన పితరులతో కూడా పాతి పెట్టబడింది. సో అహజ్యా అన్నాడు ఎవరు పిల్లడు? ఆహాబ్ మంచివాడా? అలా భార్య పేరు ఎలిజబెత్ కదా. చూడు. సో యెజబెల్ అనే ఆమెతో ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె ఒక పెద్ద దుర్మార్గురాలు. ఈయన ఎవరో తెలుసా? ఈయన పపెట్ అనమాట. ఎవరు? ఆహాబ్ రాజు. పపెట్ అంటే ఏం చెప్పినా ఓకే. భార్యా విధేయ సంఘ అధ్యక్షుడు ఆయన. భార్యా విధేయ సంఘ అధ్యక్షుడు అన్నాడు ప్రెసిడెంట్ గారు. ఏం చెప్పారు? ఏం చేసేవాడు? బాబు ఒక టెంపుల్ కట్టిద్దాం. ఆవిడ దేవుడి పేరు ఉంది, వాళ్ళ దేవత పేరు అష్టారోత దేవత. ఓకే అన్నాడు. కొట్టిందే బాగా అన్నిటికీ ఓకే అన్నాడు. వినే కదా విని చెడిపోయాడు. ఏది కావండి. యెహోషాపాతు పాపం ట్రై చేశాడు, కానీ అది ఏం కాలేదు, కొనసాగలేదు. ఇట్ బికేమ్ యూజ్లెస్ అన్నది. ఆ ప్రాజెక్ట్ అంతా పోయింది. అది బోట్స్ అనేది ఏమైపోయిందా, అవన్నీ బద్దలైపోయాయి. ఆడ బోట్సే కాదు, ఆశలు కూడా ఏమైపోయాయి. కొన్నిసార్లు మన ఆశలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. ఇదేదో కదా. ఇదో ప్రభు ఇష్టం నేను చేసినప్పుడు అవన్నీ బద్దలైపోలేదు. అది దేవుని చదువుకొని గొనుక్కొని విసుక్కొని ఆ ఏడుకంతా ఇంట్లో వచ్చి డమాల్ ఎగిరి లాభం లేదు. దేవుని రోజు వచ్చి క్షమాపణ అడిగితే మేబీ విల్ రెస్టోర్ యూ, విల్ గివ్ యూ మేబీ బ్యాక్, ఆర్ అట్లీస్ట్ ఆ పాఠం అనేది ఇస్తాడు. గోల్డ్ కన్నా ముఖ్యమైనది లెసన్ యూ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అనగా యెహోషాపాతు అంట ఇక అప్సెట్ అయిపోయి అయ్యండి మరి గందరగోళమైంది. రెండోది చూడండి, ఇంకో చూద్దాం. పౌలు గారి
ప్రయాణం అండి, పౌలు గారి ప్రయాణం. యాక్ట్స్ చాప్టర్ 27 రండి. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం. యాక్ట్స్ చాప్టర్ 27 1 to 11. 1 to 11. నేను ఓడ ఎక్కి వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించిరి. ఆసియా దరివంబడినున్న పట్టణములకు ప్రయాణం చేయబోవు అద్రముతియ పట్టణపు ఓడనెక్కి బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనికుడు పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండేది. మర్నాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించుతుంది. మరియు కిలికియకును పంపులియకును ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియలో ఉన్న మా మూలకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీరుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీయకున్నందున గ్రేటు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించింది. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అని ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణం ఉండేది. చాలా కాలం అయిన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండేది. అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించారు. అయినను ఈ ప్రయాణంలో పౌలు ఉన్నాడండి పాపం. ఎదురు గాలి పడుతుంటే ఒక దగ్గరకు వచ్చిన అన్న క్యాప్టెన్ చెప్పాడు, అన్న మనం ఈ ప్రయాణం ఏం చేద్దాం, ఆపేయటం బెటర్, నాకు ఎందుకు ప్రమాదం అనిపిస్తుంది. మంచిదా? కానీ ఎవడు వెళ్ళా కంటిన్యూ చేయమ్మా. అయినను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మారు. పౌలు అరే నువ్వెవరు ఖైదీ, వీళ్ళిద్దరు ఎవరు? క్యాప్టెన్ ప్లస్ ఓడ యజమాని. సో వాళ్ళని పట్టు. అసలు పౌలు ఎవరు? కదా చాలాసార్లు దైవజనులు చెప్పిన మాట మనకి ఎట్లుండే, ఏదో చీముడు తీసి పడేది పడేది అట్లా చెప్తుంటారు. కంటిన్యూ చేయండి, నాకు కంటిన్యూ చేయమా, కంటిన్యూ చేయాలి. శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానులు చెప్పినదే నమ్మాను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్ నకు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. అది నైరుతి వాయవ్య దిక్కుల తట్టుననున్న క్రేతు రేవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా స్లోగా ఉన్నాడు. స్లోగా అన్ని స్టార్టింగ్ ఎట్లుంటాయి, స్మూత్ కదా. చదువుమా. మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించింది. కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరేది. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతుంది. తర్వాత కాదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకుంటే బహు కష్టతరమాయ. దానిని పైకి ఎత్తి కట్టిన తర్వాత తాళ్లు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టింది. ఒక దగ్గర అంటాడు చూడండి, అందులోనే మాకు బ్రతుకుద్దాం అన్న ఆశ లేదంటాడు. ఆశ పూర్తిగా పోయిందంట. మాకు చూడ ఎటువంటి పరిస్థితుల్లో చిక్కున్నారు పాపం. ఎన్నో వచ్చిన అది 21. కొన్ని దినములైనా సూర్యుడైనను ఏమైనా ఇవన్నీ ఏమైంది లేవా? ఏంటి ఉన్నాయా? మబ్బులు వచ్చి వీళ్ళకి ఏంటి? దే కాంట్ సీ ఎనీథింగ్ అంట.
మీద కొట్టినందున చదవండి. ప్రాణములతో తప్పించుకొందమన్న ఆశ బొత్తిగా పోయింది. అక్కడ కాపేద్దామండి. ప్రాణాలతో బతుకుతామన్న ఏమైంది? డిజైర్ కూడా పోయింది. నీకేంది అనుకున్నాడు అయిపోయింది. ఆ గాలి కొడితే ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుందో ఏంటో ఫైండ్ ఇట్ అవుట్. చాలు ఇక ఏం భోజనం చేస్తారండి ఒక్కొక్కడు. ఎందుకు ప్రాణం గుప్పెట్లో ఉన్నాడు కదా. ఆశపోయిందంటే ప్రాణం మీద అసలు కొట్టుకొని వెళ్ళిపోయింది. ఏంటంటే ఒకటి సంగతి చెప్తాం మనం ఇక్కడ. మీరేమి నాకు వేరు కానీ మీరేమి ఏంటి పౌలు ద్వారా దేవుడు ఆయన వాళ్ళని ఏం చేశాడు సరే కానీ గొప్ప పట్టించుకున్నాడు కదా. అండ్ నేను వాటి జరుగుతూ 15 రోజులు 20 రోజులు సూర్యుడు చంద్రుడు కనపడ్డాడు. అంటే అర్థమైంది అంత మబ్బులో వాళ్ళు కొట్టుకొని వెళ్ళారు. చాలా జీవితాలు మన బ్రతుకులు ఒక్కోసారి అట్లా అయిపోతాయి. వెన్ యూ డోంట్ లిజన్ టు గాడ్ సజెషన్ సమ్టైమ్స్ అని చెప్పిన మాటలు సలహాలు వినకపోతే డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోయిన జీవితం చాలా ఉన్నాయి. ఒకసారి అంటే ఒక ఎవరు వస్తుంది చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళ. యాక్టివ్గా ఉంటే పెళ్ళి చేసి వచ్చినప్పుడు సార్ పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి, ఒక అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను అని. ఎవరయ్యా అంటే పలానా అమ్మాయి. పాస్టర్ గారు ఉన్నాయంటే ఎందుకయ్యా అమ్మాయి ఆమె దైవభక్తి లేదు, నువ్వేమో కొంచెం భక్తిగా యాక్టివ్గా ఉంటావు. నేను సంఘంలో 2 రకాల మనుషులు, ఒకరు యాక్టివ్ ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ అంటే తెర చాప పడవలు అన్నట్టు. అంటే గాలి ఎటు కొడితే గాలి కొట్టలేదు అనుకో. సో ఇన్యాక్టివ్ యాక్టివ్ ఏం కాదు, సెట్ కాదు, అది వద్దమ్మా. తర్వాత అమ్మాయి మంచిది కూడా కాదు. చెప్తే లేదండి నేను నా మనసు సేవించడానికి లాక్ అయిపోయిందండి, బ్లాక్ అయిపోయింది అది ఇదని. వద్దు నాయన నువ్వు కొంచెం భక్తిగా ఉన్నావు వెళ్ళు అని వాళ్ళ అమ్మ వీళ్ళమ్మ మాట్లాడి. ఫస్ట్ రోజు బాగుంది, 2వ రోజు బాగుంది, 3వ రోజు సండే వచ్చిన. జనరల్గా అట్లా పెడతారు కదా మ్యారేజ్ ఎట్లా పెడతాం, వెన్స్డే థర్స్డే సారీ అంతేనా, ఫ్రైడే సాటర్డే సండే పెడతాం. మన మ్యారేజ్ ఎప్పుడైతే తెలుసు మీరు అయితే వెన్స్డే ఆర్ ఫ్రైడే. ఎందుకు ఫ్రైడే ఎందుకు చర్చికి రావడం కండి. ఫ్రైడే సాటర్డే సండే. సండే అనంట బంగారం ఒళ్ళంతా ఎట్లుంది తిమ్మిరిగా ఉంది, తిమ్మిరిగా ఉంది. చర్చికి రాని కాదు. లేదు కొత్తగా మ్యారేజ్ అయింది అమ్మ ఫస్ట్ సండే కదా. లేదు మొత్తం బలవంతం లేకపోతే లాస్ట్లో కూర్చున్నాను. లాస్ట్ గారేమో ఇక్కడ కూర్చోండి నువ్వు పరిచయం చేస్తాను అందరికీ. లేదంటే వచ్చేటప్పుడు పరిచయం చేసిన వస్తున్నాను, నువ్వు ముందు కూర్చోన్నావు. ఏమంటే అట్లా జరుగుతున్నప్పుడు సండే రాగానే ఏం చేసేది, బాబు నా కొత్త సినిమా వచ్చింది నేను పోతా, నువ్వేం చేయి నువ్వు తెచ్చుకో. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం రాసుకొచ్చి నాకేంటి నాకు డిక్టేట్ చేశాను సరిపోతుంది. ఈ పిల్ల మనసు అంతానేమో ఎక్కడుంది లోకం విషయం. మనవాడు ఎక్కడ ఉండేవాడు, ఇది ఎప్పుడు ఈ మనసు ఏమవుతుంది క్లాష్ ఉంది చూసావా. అండ్ ఆయన నెమ్మది లేకుండా అయిపోయాడు. ఎవరికి కొత్త పెళ్లి ఈయనేమో మందిరం అంటాడు, గృహకోడికి అంటాడు. ఆమె ఏమంటుంది ఐక్య పోదాం అంటాడు. లేకపోతే ఉండదా ఏం గొలుసు అది నెక్లెస్ రోడ్డుకి పోదాం అంటాడు. ఐస్ క్రీమ్ తిందాం గొలుసు కదా. ఆయన ఈయనేమో అదే మన ఇంటికి మన మీటింగ్ అమ్మా ఇంటికి పోతే వాళ్ళకి మంచిది మనకి. నువ్వు వెళ్ళు కాళ్ళు వెళ్ళు ఎట్లా వెళ్తాడని. సో ఈ క్లాషెస్ జరుగుతూ ఉంటాయి. ముందు మనసులో జరిగేది, తర్వాత ఏమయ్యేది బయట జరిగేది, ఆ తర్వాత మళ్ళీ చర్చలోకి వచ్చేసాడు. అదేనా చాలాసార్లు మీరేమీ చేయలేదు. ఒక్కోసారి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, సార్ జాగ్రత్త సుమారు నువ్వు చేస్తున్నావు. ఆ జీవితం గందరగో ఇప్పటికీ అంటే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంది, స్టడీ అమ్మాయేమో ఒకటి అంటారు. ఏదో అన్నాం అనుకో మా ఇంటికి వెళ్ళిపోతాం. నీ దగ్గర నాకు ఏం లేదు, నాకు ఫ్రీడమ్ లేదు. నాకు ఫ్రీడమ్ ఏం కావాలి, నాకు చాలా స్వతంత్ర పోరాడిన టీం ఏం కావాలి, ఫ్రీడమ్ కావాలి నాకు. లేదు నీ దగ్గర ఇటు బెల్లాన్ని దాచలేక, ఇటు జవాబు ఇవ్వలేక,
ఇటు ఏమైపోయాడు వాడు నలిగిపోయాడు. అర్థమైందా? చాలాసార్లు ఏమంటే పౌలు హెచ్చరించాయా మనం బయలుదేరి ఉండాల్సింది. నాకేదో డౌట్ వస్తుంటే అందరూ ఉన్నారు సువార్త నువ్వు చెప్పేది మాకేం తెలుసు, సముద్రము దాని వాతావరణం దాని ఏమంటారు దాని సంగతులు అట్మాస్ఫియర్ అంతా మాకు తెలుసు, నీకేం తెలుసు, గాడ్ ఇస్ గుడ్ అని బయలుదేరాడు. అసలు నన్ను అడిగితే కదా ఆ బోటు ప్రయాణంలో వాళ్ళు బతకడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఏంటి? పౌలే కారణం. అది ఒకవేళ కనుక పౌలు కనుక ఆ బోట్లో లేకపోతే వీళ్ళు ఏమైపోయారు అంటే మన టైటానిక్ లాగా అయిపోయారు. ఇప్పటికీ టైటానిక్ ఎత్తికి మనం పట్టుకుని ఉండేవాడు కదా. ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే యెహోషాపాతు తర్వాత ఇంకొకరు ఎవరైనా చెప్పారండి, పౌలు గారు. తర్వాత ఇంకొకటి నాకు టైం ఎస్ కొంచెం కదా చెప్తాను నేను. ఏమన్నా మనం వచ్చిన ఏం చెప్పండి, నాకు వేరుగా ఉండి చేసినా కూడా ఫలం నిలబడదు. బిలాం అని ఇంకొక ఆయన ఉండేవాడు. ఇలా మంచి ప్రవక్తే, కానీ ఈయనకి ధనం ఆయనకు ఆశ చూపించేటప్పటికి ఏమైపోయాడు, టెంప్ట్ అయిపోయి హీ వాంట్స్ టు డూ థింగ్స్ అగేన్స్ట్ గాడ్. 2 Peter chapter 2:15 చదవండి. 2 Peter chapter 2:15 చదవండి కదా. 2 Peter chapter 2:15 ఆ మాట అండర్లైన్ చేయండి. తిన్నని మార్గమును విడిచి బేయర్ కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి రండి. తిన్నని మార్గం ఎవరి మార్గం? దేవుని మార్గం. తిన్నని స్ట్రైట్ వేస్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ గాడ్. క్రికెట్ వేస్ అండ్ సాటనిక్ పీపుల్. తిన్నని మార్గం విడిచి బేయర్ కుమారుడైన బిలాము పోయిన మార్గమున ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించినందున దీంతో గార్ధబం అన్నాడా, గార్డెన్ అన్నాడా? ఎట్లనగా నోరు లేని గార్ధబము ఏం టెర్మినాలజీ వాడుతున్నాడండి. ఆ ప్రవక్త యొక్క ఏం వేరు పట్టుకున్నాను కానీ డబ్బు అని కరెక్ట్. డబ్బు వేరుతనంతో తిన్నని మార్గం వదిలేశాడంట. వదిలేసి వేరే మార్గం. అండ్ దేవుడు ఆయన్ని దేంతో గద్దించాడు కదా, ఈ గాడిదంతా గద్దించడం నాకు ఇప్పటికీ అర్థం కాదు కదా సార్. ఆయన అడగాలి అక్కడికి వెళ్తే, అన్నా నీకు ఎట్లా ఫీల్ అయినావు, యూ టెల్ మీ యువర్ ఫీలింగ్స్ అబౌట్ డాంకీ స్పీకింగ్ టు యూ అని. ఏం చెప్తాను అన్న, ఎవరికి అబ్బాయి అన్నాడు. ఎట్లా డాంకీ ఎట్లా మాట్లాడిందండి నాకు అర్థం కదా. ఇచ్చాడు నోరు. ఇప్పుడు ఈయనకి ఏం అర్థం కాదు చెప్పు. డాంకీ ఏంటి నాతో మాట్లాడటం ఏంటి మళ్ళీ అది వీళ్ళిద్దరు మనం ఎందుకున్నాం అసలు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళిద్దరు గాడిద మనిషి మాట్లాడుకుంటున్నారంట. ఎప్పుడన్నా సృష్టిలో ఇది చూసాను విచిత్రం. ఇది మళ్ళీ ఈయన మాట్లాడు దాంతో ఎందుకు నువ్వు అర్థం చేసుకో అదొక మళ్ళీ జవాబు. ఈ కాన్వర్జేషన్ ఏంటి, ఎప్పుడైనా సృష్టిలో చూసావా? ఇట్ హ్యాపెన్. ఎందుకంటే తిన్నని మార్గం ఎప్పుడైతే నువ్వు నేను వదిలేస్తావో, దేవుడు లేని మనతో ఏం చేస్తారు, బుద్ధి చెప్తారు. ఎస్, పోవాలన్నమాట. మనకు ఉండదు కానీ కదా. తిన్నని మార్గం ఎప్పుడైతే వదిలేస్తావో దేవుడు లేని మనుషులు మనకి ఏం చేస్తారు, బుద్ధి లేదా అంటారా లేదా? బుద్ధంతో ఆయన పిల్లల్ని కొడతాం. ఈ గాడికి ఏమైనా ఉంటే కదా, అసలు మనం వాడికి చెప్పాలి బుద్ధి కదా. వాళ్ళు మనమే చెప్పే పరిస్థితి తీసుకొచ్చుకుంటాం. అక్క చాలా రోజులు చూస్తున్నాం, ఏంటక్క చర్చికి పోవట్లే అని పక్కింటి గాడి జరుగుతుంది. ఎవరిని చర్చికి పోయే అక్కడ అడ్డగాడిది. అక్క చాలా రోజులు చూస్తాం. ఆమె ఇన్నోసెంట్ ఉండొచ్చు కాదు. అక్క చాలా రోజులు చూస్తున్నాం, ఎందుకంటే చర్చికి పోవట్లేదు, నువ్వు సండే పోతాం కదా. వాళ్ళకి తెలుసండి బేసిక్స్. మన ఈ అక్క ఏదో బూజో తురుపుంటా ఉంటుంది,
కదా, నీళ్ళు లేకపోతే బట్టలు ఏదో చేస్తుంటారు. ఆ గాడిది ఏమడుతుంది, పక్కెట్టి గాడిది బుద్ధి ఉంటే అక్కకి ఏం చేయాలి చెప్పు కదా. బిలాము తిన్నని మాట ఎప్పుడు వదిలేసాడండి కదా, మీరేమీ చేయలేదు. ఆ తర్వాత యూదా పత్రిక ఏమో, యూదా పత్రిక ప్రకటన ముందు యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ చదువు. వారు కయ్యను నడిచిన మార్గం నడిచి బహుమానం పొందవలనని నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి. అక్కడేమో ఒక మార్గం తిన్నని మార్గం వదిలేశాడు. ఇక్కడేమన్నాడు, బిలాము నడిచిన తప్పు త్రోవను. అంటే ఒక మాట చెప్పండి, ఏ రూట్లో పోతున్నాడు పోన్నాడు? రాంగ్ రూట్ పోతున్నాడు. బిలాము నడిచిన తప్పు త్రోవ. ఇంగ్లీష్ చదువు, అది కూడా ఆత్రం కాదు. ఇంగ్లీష్ చదువు 1 1:11. Woe to them, for they have gone in the way of Cain, have run greedily in the error of Balaam for profit. So have run greedily in the error of error అంటాడు. ఎర్రర్ అంటే తెలుసా? కొంచెం సైన్స్ స్టూడెంట్స్ తెలుస్తుంది. వాట్ ఈస్ ఎర్రర్? ఒక చిన్న ప్రాబ్లమ్, చిన్న మిస్టేక్, దట్స్ కాల్డ్ ఎర్రర్. అది కౌంట్ అవుతుందా? అవుతుంది. ఒక చిన్న కానీ ఒక చిన్న ఇది కానీ ఏంటి, నీకు ఎక్స్పెరిమెంట్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది కదా. బిలాము ఎర్రర్లో పడ్డాడట, అంటే రాంగ్లో పడ్డాడు. వెంటనే రాంగ్ వే, ఇది కరెక్ట్ థింగ్స్ అంట. అందుకని గాడ్ ఏం చేసింది, గాడ్ హ్యాస్ టు స్పీక్ కదా. ఏదో మనం నేర్చుకోవాలండి. మీరేం చేస్తున్నారో సారీ నాకు వేరుగా ఉండి ఏం చేయలేదు అంటే మీకు చెప్పండి. నాకు ఆయన స్టోరీ తెలుసు కదా, ఏం అచీవ్ చేశాడమ్మా ఇంతకు బిలాము? ఏమైనా పైసలు వచ్చినాయా? రాలే. మీకు తెలుసా బిలాము ఎట్లా తెచ్చిపోతా తెలుసా? ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయనను కూడా చంపేస్తారు ఇజ్రాయిల్. ఒక ప్రవక్త ఏంటి, దేవుని బిడ్డ ఏంటి, యుద్ధంలో చచ్చిపోవడం ఏంటి ఆయన కోసం? ఎంతో ఘనమైన చావు చావాల్సింది కదండి, ఎంతో హానరబుల్ డెత్ రావాల్సింది కదా. హీ వాజ్ జస్ట్ కిల్డ్ అనమాట. జస్ట్ కిల్. ఎంత విచారకరమైన పరిస్థితుల్లో పడ్డాడు. నేను కొన్ని మాటలు చెప్పేసి ముగించేస్తాను. దయచేసి రాసుకోండి, ఇంటికి వెళ్ళి చూడండి. ఇదంతా కూడా ధ్యానం చేయండి. మీకు యూట్యూబ్లో ఉంటుంది. అయితే యూ కెన్ జస్ట్ మీరు కాము కూర్చొని ఏం చేయాలని జస్ట్ లిసన్ టు దట్. సామెతలు 21:30 చదవమా. 21:30 సామెతలు అంటే ప్రాబ్లమ్స్ 21:30 చూద్దాం. చదవమా 21:30. ప్రాబ్లమ్స్ 21:30 చదువు. ఏం చెప్తుందా? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు కదా. దేవునికి వ్యతిరేకమైన ప్లాన్ కానీ ఇందుకు చదువు. There is no wisdom or understanding or counsel against the law. అది వచ్చినా ఉన్నా కూడా ఏమవుతుంది? దట్ కెనాట్ ప్రివెయిల్. అది నిలవదు కదా. అవునా కదా. చాలామంది నాకు ఒక గ్రూప్లో పెట్టారు. ఆయన మీరందరూ ఒక వచనం పెట్టారు, పువ్వు వాడును పువ్వు రాలిపోను. ఇంతకు ఏ పువ్వు గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను అనుకున్నా కదా, ఏంటి యెహోవాకు విరోధమైంది ఏది కూడా నిలిచినా కూడా అదేంటి అది వాటి లేదు కదా. ఇట్ కెనాట్ స్టాండ్. ఎంతమందికి అర్థం చేయాలి నా మాట వెళ్తే? ఎస్, అర్థమైన వాళ్ళు ధన్యులు, లేకపోతే పక్కన వాళ్ళు అడగండి. ఏంటంటే సామెత 21:30 ప్రకారం ఏంటండి? సామెత 21:30 ప్రకారం చదువు మళ్ళా. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు కదా. మీరేం చేయించున్నారు? సారీ, ఏమన్నా నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. దేవునికి విరోధమైంది ఏది నిలబడదండి. ఫస్ట్లో బాగుంటుంది, తర్వాత ఏమవుతుంది? డిమినిషన్. ఇంకో మాట యెషయా గ్రంథం 44:25 44:25 చదువు. నేనే 25 నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థం చేయవాడు. నేనే ప్రగల్భుల
ప్రవచనములను వ్యర్థం చేయవాడు. సోదెగాలను జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడని నాకు మాట్లాడాడు. 44:25 చదువు. నేనే ప్రగల్భుల ఏంటి దేవుడు అంట ప్రగల్భులు అంటే మన గప్పాలు వాళ్ళ ప్రవచనాలను ఏం చేయగలంటే దేవుడు వ్యర్థం చేసేస్తాడా. సోదగాళ్ళను భలే విజ్డమ్ గిజ్డమ్ అని చెప్తాడు కదా. వాళ్ళని ఏం చేస్తాడంట జ్ఞానులను వెనుకకు తిప్పి వాడి ఎడ్యుకేషన్ అంతా జీరో తీసుకొచ్చేస్తాడంట కదా. దట్స్ అవర్ లార్డ్స్ పవర్ కదా. అవునా కదా. ఈ మధ్య ఒక బాబా వేసాడండి మన దేశంలో తక్కువ లేదు ఏంటి బాబా. ఆయన పేరు జిలేబీ బాబా. కొత్త పెట్టాలా బాబు నువ్వు ఒకటి. ఇప్పుడు కొత్త మిషన్స్ ఎట్లా వస్తున్నాయో అట్లా కొత్త పేర్లు పెడితేనే ఏమన్నారు జనం పాపులర్ అయితే జిలేబీ బాబా. ఈ బాబా ఏం చేశాడు అందరికి ఒక్కొక్క ఏం ఇచ్చాడు అన్న పిల్లలు లేని వాళ్ళకి, తర్వాత కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఆ నొప్పులు తలా ఒక జిలేబీ ఇచ్చాడు. భక్తురాలందరూ ఎక్కువ ఎక్కడైనా భక్తురాలు ఎక్కువ ఉంటారు కదా. భక్తురాలందరూ జిలేబీ ఇచ్చి మాకు పువ్వు ఇచ్చాడు. అదేనా లాస్ట్ దొరికాడు ఆయనని మొత్తం జిలేబీని కొట్టారు వాళ్ళు. ఉత్తరప్రదేశ్లో చాలా వీళ్ళు మూర్ఖులు ఉన్నారండి. ఆలోచన సౌత్ ఇండియన్స్ కొంచెమన్నా ఆలోచన చేస్తారు. ఉత్తరంలో దేవుడు లేడు విగ్రహాలు కాబట్టి వాళ్ళు బుర్రపడేమో వెలగవు. వెలిగినా కూడా ఏంటి మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళతో ప్రయాణం చేయండి ఏదైనా ట్రైన్లో వాడు ఫ్రెష్ కొట్టాడు. అది ఏందో మరి నాకు అర్థం కదా కదా. నేను ట్రైన్ ఎవరికి తెలుసు, నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నేను నో దట్. అందుట్లో మనకి ఇప్పుడు ఏదో ఏం టాయిలెట్ అది అదైతే ఇంకా భయంకరం అనమాట. ఎవడికో వచ్చింది చెప్తా ఆలోచన అది కూడా నాతో అడిగా భయంకరం అనమాట. ఉత్తర భారతదేశం నుంచి సౌత్ ఇండియా అది బెంగాల్ నుంచి అక్కడి నుంచి ట్రైన్స్ వస్తాయి కదా. మీరు చూడండి గలీజ్. ఎందుకన్నా బాబు ట్రైన్ ప్రయాణం అనుకుంటామని అంత నీట్గా ఉంటుంది అది. గమనించండి మీరు. అసలే గాడ్లెస్ పీపుల్ అండి. ప్లస్ వాళ్ళకి ఈ హైజీన్ కూడా ఏంటి అస్సలు. ఒకసారి ఇక్కడ నేను అప్పుడు డెహ్రాడూన్ పోయాను. డెహ్రాడూన్ ఇస్ నార్త్ ఇది కదా డెహ్రాడూన్. అక్కడ మీరు ఇక్కడ ప్లేన్స్ నుంచి వచ్చారు. ప్లేన్స్ అంటే మామూలుగా కింద ల్యాండ్. ప్లేన్స్ నుంచి వచ్చారు, మీరు బాగా నీళ్ళు వాడేస్తారా అంటాడు. ఆ ఉద్దేశం ఏంటి చెప్పు? రోజు స్నానం చేయొద్దు, ఫ్లష్ పట్టుకుని వచ్చేయడం. ఆడు నీళ్ళన్నీ వేస్ట్ చేస్తాం అనుకుంటాడు. ఆడికి వేస్టేజ్ అనమాట. ఏంటి నీళ్ళు ఫ్లష్ చేయడం, తర్వాత స్నానం చాలు కదా. ఇదేమండి ఇంకోటమ్మా సామెతలు 16:9 ప్రార్థన చేద్దాము. 16:9 ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొని యెహోవా వాణ్ణి మీరేమీ చేయలేరు అన్నాడయా. మీరు నా ఇంగ్లీష్ చదువు చాలా బాగుంది. A man's heart plans his way, but the Lord directs his paths or steps. అంటే హృదయంలో అనేక ఆలోచన. ఇంగ్లీష్ తెలుగు ఇంకొక వచ్చిన చదువు ఇంకొక మాట ఉంది. హృదయంలో అనేక ఆలోచన వచ్చింది కానీ యెహోవా తీర్మానం స్థిరం. అదేనా చూడు, అదేనా? అది కాదనుకోండి ఇంకోటి చూడము. నరు హృదయంలో అది కాదు. నరు హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయి కానీ యెహోవా తీర్మానమే స్థిరం అంటారు. చూద్దాం చూడు తీసారి వ్యక్తి చెప్పు.
దొరికిందండి, దొరికితే చెప్పండి. దొరికిందా? ఎస్, థ్యాంక్ యూ. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అయితే యెహోవా యొక్క తీర్మానమే రకరకాల ప్లాన్స్ ఉంటాయి. కానీ 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 పిలిచింది నైస్. దేవుని యొక్క దేవుని తీర్మానమే ఎస్టాబ్లిష్ అయింది. మన తీర్మానాలు ఏమైతే మట్టిలో కలుస్తాయి. నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయి, ఆలోచనలు అనేకములుగా పుట్టుంది, కానీ యెహోవా యొక్క తీర్మానమే చూపిస్తుందమ్మా. There are many plans in a man's heart. There are many plans in the man's heart. Nevertheless, the Lord's counsel that will stand. Nevertheless. మరి ఎట్లాగో దేవుని ప్లానే కదా సక్సీడ్ అయ్యేది. ఇంక మన ప్లాన్స్ ఎందుకు కదా? ఎట్లాగో దేవుని ఆలోచన స్టేబుల్ అయ్యేది, ఇంకా మన ప్లానింగ్ ఎందుకు? మీరేమంటారా? ఎట్లాగో మన ప్లానింగ్, మన ప్లాన్స్ సక్సీడ్ కావు, స్టేబుల్ కావు. సో వై టు ప్లాన్ అనేది దేవుని చిత్తం జరుగుతుంది కదా. ప్లానింగ్ అయితే తప్పు కాదు, మరి దేవుని చిత్త ప్రకారం కదా. నన్ను హృదయం అనేక ఆలోచన పుట్టింది, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. ఆ స్థిరమైన తీర్మానం కోసం మనందరం దానికోసం చూద్దాం. నెంబర్ 1 అండి, నేను చెప్పింది చెప్పండి ఒకసారి. నాకు వేరుగా ఉండి, ఎస్ ఏమంటే దేవుడికి వేరుగా ఉండి కొంతమంది జీవితాలు చూస్తాం. బాబేలు గోపురం ఏమైపోయింది, అదిగా మొత్తం పోయింది. ఆ తర్వాత రెండోది సంసోన్ గారు ఏంటి, కొలాప్స్ అయ్యడా? ఎస్. ఏం సాధించాడు? ఏం లేదు. అంత బలం ఉండి, అంత శక్తి ఉండి, అంత పవర్ ఏం లేదు కదా. ఎస్. అండ్ ఎవరు ఇంకొక దేమా అంటే ఏం చేశాడు? సేవలో ఉండకుండా ఈ లోకాన్ని స్నేహించి ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ఒకవేళ పాత్ర ఉంటే, వాక్యం నేర్చుకుంటే మేబీ he might have become one more pastor like Timothy. పోయింది. చాలా చూడండి, శ్రేష్టమైన పోగొట్టుకుంటుంటాం కదా. మనం పట్టుకున్న శ్రేష్టమైన అనమాట, అది కాదు దేవుడు ఇచ్చింది ఇంకా శ్రేష్టం. నెంబర్ 2 ఏం చేసండి, మీరేమీ చేయలేరు. అన్నీ చేయొచ్చు. ఏది ఏంటి, ఎడ్యుకేషన్ చేయొచ్చు, జాబ్స్ చేయొచ్చు, మ్యారేజ్ చేయొచ్చు, కిడ్స్, కానీ ఆ ఫలం నిలబడదు. ఎందుకంటే ఎందుకు చెప్పండి, ప్రభు లేకుండా చేశావు కాబట్టి. నెంబర్ 1 ఎవరు? యెహోషాపాత్. ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఎవరితో కలిసి? అహజ్యా అనే దుర్మార్గుడితో కలిసి చేసినందువల్ల గోల్డ్, తర్వాత ఆ ప్రయాణం, లేకపోతే ఆ బోట్స్, ఆ షిప్పింగ్ అంతా ఏమైపోయింది. నెంబర్ 2 ఎవరు? పౌలు గారు ప్రయాణమైంది. పౌలు గారు చెప్పిన ఆ సలహా ఏం చేసిన వాళ్ళు? నో. అందుకనంట ఏం జరిగింది, బతుకు జీవుడా అని ప్రాణం మాత్రం దక్కించుకొని లగేజ్ కూడా పడేశారు. ఆవిడంతా ఉన్న సరుకులన్నీ పడేశారు. తెలుసా ఒక విచిత్రం, ఒక చిన్న ద్వీపానికి కొట్టుకుపోతారండి. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. ఎటు కొట్టుకుపోతుందో, ఎటు పోతున్నామో అసలు తెలియని పరిస్థితి. కొట్టుకుపోతే అది ఆ ఊరు పేరేంటి తెలుసా? ఏంటి, పోప్లియా ఏదంటారు, ఏదంటే కాదు, ఒక ఐలాండ్ వెళ్ళిపోతారు. ఐలాండ్ పోతే వాళ్ళు దిగి ఏమైనా ఉన్నాయని చూస్తే అక్కడ పోప్లీ అని ఒక ఆయన కలుస్తాడు. పోప్లీ అన్న ఆయన అక్కడ చీఫ్ అన్నమాట. చీఫ్ కలిస్తే ఆయన జ్వరం వచ్చింది. ఏమంటుంది, రక్త భేదలు అవుతున్నాయి. పాలు ఏం చేస్తాడంటే ఆయన చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు. చేయగానే ఆయన హీల్ అయిపోతాడు. ఎవరికి? ఆ పోప్లీ అన్న చీఫ్ కదా. అది ఒక ట్రైబల్ విలేజ్ అన్నమాట. బాగా అయిపోగానే అందరు రోజులు పట్టుకొస్తారన్నమాట ఎవరి దగ్గరికి. అండ్ యూనో వాట్ విల్ హ్యాపెన్, అక్కడ ఒక హీలింగ్ మీటింగ్ అయిపోతారు. పాలు అక్కడ స్వార్ చెప్పి అది చేసి ఎంత ఫ్రెండ్లీగా అయిపోతారంటే వాళ్ళు చూడండి. వచ్చేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి సరుకులన్నీ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఎవరు? నాగరికత లేని వాళ్ళు ఏం చూపిస్తారంట? ఆతిథ్యం చూపిస్తారు. నాగరికత లేదు వాళ్ళకి, అంటే ట్రైబల్ పీపుల్కి వాళ్ళకేముంటుంది, కల్చర్ ఉండదు. కానీ ప్రభు ప్రేమను వాళ్ళు తెలుసుకున్నందున, కార్యం చేసినందున
ఏం చేస్తారండి, వీళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి కావాల్సిన సరుకులు, వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి షిప్లో వాళ్ళు ఎక్కిస్తారట. ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్, చదవండి. 27 అధ్యాయం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకు ఆ ప్రయాణం పౌలు ఎంతగా దీవించబడతారు. లేక పౌలు వలన ఆ షిప్ వాళ్ళు బతికారంటే కారణం ఏంటి, మనవాడే. లేకపోతే ఎప్పుడో ఏమైపోయింది, టైటానిక్ కదా, అంతే అయిపోయింది. నెంబర్ 3 ఎవరైనా బిలాం ఏం చేశాడు, తిన్నను త్రోవను వదిలేశాడు. అంటే ఏం త్రోవను పడ్డాడు, వంక త్రోవలోకి వెళ్ళాడు. తర్వాత ఇంకో దగ్గర ఇంకా యూదా పత్రిక ఏమి త్రోవ ఉన్నాడు, చదివమ్మా. ఇది యూదా పత్రిక 1:11 ఏంటది చెప్పు. తప్పుత్రో ఏమమ్మా, ఒక చిన్న లాజిక్. తప్పు త్రోవలో వెళ్తూ మీ త్రోవను దేవుడు దీవించగలరా? కానీ దేవుడు మన వినికిడి మాటను దీవించను కాక. సేవలకు వచ్చిన కొత్త దినాల్లో ఒక ఆంటీ వచ్చింది. వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, మా అబ్బాయికి గవర్నమెంట్ రైల్వే ఉద్యోగం కావాలి. అయితే కరెక్ట్గా డబ్బులు ఎవరికి ఇవ్వాలో ఆ వ్యక్తి మాకు తెలిసి కానీ ప్రార్థన చేయండి. అదే ఏం కాదు, నాకు కరెక్ట్గా ఎవరికి డబ్బులు ఇవ్వాలో తెలిసేటట్టుగా ఏం చేయండి మీరు. ఏమన్నా అట్లాంటి ప్రార్థన దేవుడు వినడు. నేను కూడా దండం పెడతాను. తప్పు త్రోవలో పోతా దేవుడిని అడిగితే ఇస్తాడా? అసలు ప్రభు ఇస్తాడా? మాట్లాడతాడేమన్నా నీతో? చాలాసార్లు మనం తప్పు త్రోవ కాదు, మంచి కాదు. నువ్వు ఆలోచించి, నువ్వు వాక్యం తెలుసు, నీకు అనుభవం ఉంది కదా. ఎవరో కొత్తగా వచ్చేవాళ్ళంటే ఇట్స్ ఓకే. కానీ నువ్వేంటి కదా తప్పు త్రోవలో వెళ్తూ ప్రభు ఆన్సర్ చేస్తాను, ఎట్లా చేస్తాను నాకు అర్థం కాదు. కానీ బిలాం అంటే తప్పు త్రోవలో వెళ్తూ నువ్వు ఉండండి, రాత్రి ప్రార్థన చేసి చెప్తాను అడిగిన. దేవుడు మన వెనుక లేక మాటలు దీవించను కాక. చిన్న ప్రార్థన చేద్దాం, అందరు తల ఉంచండి. దేవుడు మీతో మాట్లాడా, చిన్న విషయం కానీ పెద్ద విషయం ఎందుకు నీ పనులకు భంగం కలుగుతున్నాయా సహోదరి? ఏదేదో ప్లాన్స్ ఆలోచన చేసుకో, మంచిదే, ఆలోచించాయి, ప్లాన్ చేయి, మంచిదే. కానీ వాట్స్ హ్యాపెనింగ్, ఎక్కడో ఏదో ప్రాబ్లం జరుగుతుంది, దేవుని దగ్గర నీ దగ్గర ఏదో జరుగుతుంది. అది నువ్వు సరి చేసుకో, చక్క చేసుకో. ప్రభుని చూపిస్తాను. మన దేవుడు దీవించబడాలని ఆశపడతాడు. కానీ నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్తే, త్రోవ తప్పి వంక త్రోవలోకి వెళ్తే నువ్వు చేయకూడదని దేవుడు ఆశపడతాడు. చిన్న ప్రార్థన చేసుకొని నీకోసం నువ్వే. మరి ఎవరైనా వీళ్ళ వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేయండి, ఆ తర్వాత మనం మిగతా కార్యక్రమం చేద్దాం.